ఇక ఆంధ్రజ్యోతి చూసుకుంటే పోలవరం బనకచెర్లలో ఎవరికీ నష్టం లేదు. బనకచెర్లతో ఇక కరువు ప్రాంతాలకు గోదావరి వృధా నీటిని తరలిస్తున్నాం. దీనిపైన ఓ పార్టీ రాజకీయం. కాళేశ్వరం నేను ఎన్నడూ వ్యతిరేకించలేదు. గోదావరి ఒకటే తెలుగు ప్రజలకు శ్రీరామ రక్ష. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నాడు. ఆయన బాధ ఆయన పడుతున్నాడు. ఈ తిప్పలు పడతా ఉన్నాడు. సో మొత్తానికి గతంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ను ఒక సక్సెస్ఫుల్గా తీసుకుపోతా ఉన్నాడు. సో తెలంగాణ అదేవిధంగా ఇతర రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్కు కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు కావచ్చు బాగా సఫలమైంది. అన్నిట్లలో కూడా సక్సెస్ఫుల్గా చంద్రబాబు తన రాజకీయ చతురతను నైపుణ్యాన్ని అనుభవాన్ని రంగరించి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సేవ చేస్తూ ఉన్నాడు. ఇక భారత్ బదులా ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై రోహిత్ సేన ఘన విజయం. వరల్డ్ కప్ ఫైనల్లో ఎదురైన ఓటమికి ప్రతీకారం. కోహ్లీ మరోసారి మాస్టర్ చేజ్ రాణించిన అయ్యర్, రాహుల్, పాండ్యా బంతితో కంగారులను దెబ్బతీసిన షమి వరుణ్ అంటూ నిన్న ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్ సంబంధించిన వార్తలు ప్రచురిస్తే ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ముందంజ. 6 రౌండ్లలో 6,930 కోట్ల ఆధిక్యంలో ఆంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి గట్టి పోటీ అంటే వార్తను ఇప్పటిదాకా 11 రౌండ్లు పూర్తయినాయి. 4,900 ఓట్లతోటి 11 ఎక్కడదన్నా ఫస్ట్ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయిపోయింది. ఓకే, ఫస్ట్ ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు పూర్తయిన తర్వాత సో 4,900 ఓట్ల ఆధిక్యంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఉన్నాడు. సో చూద్దాం ఫైనల్ రిజల్ట్స్ ఏంది అనేది. ఇప్పటికైతే సెకండ్ ప్లేస్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నాడు. చూడాలి. థర్డ్ ప్లేస్ లో ఇక్కడ ప్రసన్న హరికృష్ణ. సో 1,891 కోట్ల బకాయిలు చెల్లించండి. సీఎంఆర్ డెలివరీ సమయం పొడిగించండి. 4,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తికి అనుమతులు పునరుద్ధరించండి. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి సీఎం రేవంత్ రెడ్డి వినతి. ఇక మహిళా సమాఖ్యలకు బస్సులు అద్దెకు ఆర్టీసీకి బస్సుపై నెలకు 77,220 రూపాయలు రాబడి. కొనుగోలుకు బ్యాంక్ గ్యారంటీ ఇవ్వనున్న ప్రభుత్వం. ఈ నెల 8న తొలి విడతగా 150 బస్సుల ప్రారంభం. అసలు దీని మీద కూడా ఒక చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. అసలు విషయం ఏంటంటే మహిళా సంఘాలు మహిళా సమాఖ్యలకు సంబంధించి సో 77,220 రూపాయలు మీకు నెలకు చెల్లిస్తామని చెప్పేసి ఆర్టీసీ మహిళా సంఘాల ద్వారా బస్సుల కొనుగోలు ఎందుకు చేస్తా ఉన్నది? నిజంగా 77,220 రూపాయలు వస్తే దాని ద్వారా ఆర్టీసీలో ఈ వచ్చే లాభాలను ఆర్టీసీ కార్మికుల సంక్షేమానికి ఎందుకు పంచొద్దు? సో కాబట్టి ఇదేదో సంథింగ్ దేర్ కనబడతా ఉన్నది. సో ఆర్టీసీకి అప్పులు ఇచ్చేందుకు కోసం బ్యాంకులు సిద్ధంగా లేనట్టు కనబడతా ఉన్నది. సో మహిళా సమాఖ్యల పరపతి గట్టిగా ఉన్నది కాబట్టి మహిళా సమాఖ్యల పరపతి మీద అప్పులు తెచ్చి బస్సులు కొనేటువంటి ఏమైనా ప్రక్రియ జరుగుతుందా ఏంది అన్నటువంటి ఒక అనుమానాలు మాత్రమే. చూడాలి ఏం జరుగుతుంది ఏంది అనేది. సో ఏకపక్ష పాలన సాగించడానికి ఇది రాచరికం కాదు. ప్రజాస్వామ్యంలో అణచివేతకు తావులేదు. ప్రజా ఉద్యమాల ఐక్యవేదిక జాతీయ సదస్సులో మీనాక్షి నటరాజన్ గారు మాట్లాడిల్లు. సో ఏకపక్ష పాలన కొనసాగించడానికి ఇది రాచరికం కాదు, కరెక్టే. సో రాచరికం ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఉన్నాం. సో ప్రజాస్వామ్య వ్యవస్థలో మనం ఉన్నాం. ఆ ప్రజాస్వామ్య వ్యవస్థను మనం పరిపాలిస్తున్నటువంటి చోటల్లో కూడా అమలు చేయాల్సిన బాధ్యత మీనాక్షి నటరాజన్ పైన ఉన్నది. ఇక మజ్లిస్ ఎటు సిట్టింగ్ సీటును తమకే ఇవ్వాలంటూ కాంగ్రెస్ను కోరుతున్న ఎంఐఎం. ఇక స్థానికంలో మద్దతు ఇస్తామంటున్న హస్తం. రెండో అభ్యర్థిని దించాలని చెప్పేసి బీఆర్ఎస్ ప్లాన్ చేస్తుందంట. సిట్టింగ్ సీటుకు మద్దతుపై మజ్లిస్కు ఆఫర్. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలపై ఉత్కంఠ నెలకొన్నది. ఏం లేదన్న, ఆల్రెడీ లెక్కలు క్లియర్ చేసుకున్నారు. కానీ లెక్కలు క్లియర్ కాదండి. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి వస్తుంది. ఇప్పుడు ఏమైతుందంటే యాక్చువల్గా ఇప్పుడు ఇది కేసు వస్తుంది కదా, ఏది ఇప్పుడు ఎమ్మెల్యే అనర్హత కేసు వస్తుంది కదా. ఈ నేపథ్యంలో వాళ్ళు బీఆర్ఎస్కి ఒకటి వేస్తారా? ఒకవేళ ఓటేస్తే వాళ్ళ ఓట్లు ఎన్ని అవుతాయి? 38 అవుతాయి. ఈ 38 అయితే ఆ తర్వాత ఏమైతుందంటే ఎందుకు మజ్లిస్ని కోరుతుందంటే మజ్లిస్కి 7-8 ఉన్నాయి కదా. ఇప్పుడు 7 సీట్లు వచ్చినాయి అనుకో, ఒక 7 ఎమ్మెల్యేలు సపోర్ట్ చేస్తే ఆటోమేటిక్గా వీళ్ళకి 40 దాటుతాయి. అంటే మీకు దీన్ని నేను అనాలిసిస్ చేయాలంటే మీకు క్లారిటీగా చెప్తాను, మీరు అర్థం చేసుకోండి దీన్ని. సో ప్రజలు కూడా ప్రజలకు కూడా తెలియాలి కాబట్టి. సో మొత్తం తెలంగాణలో 119 మంది ఎమ్మెల్యేలు. సో బీజేపీ మన బీఆర్ఎస్కి అధికారికంగా 38 మంది ఉన్నారు. సాయన చనిపోయిన తర్వాత 38 మంది, 10 మంది పార్టీ ఫిరాయించారు. 10 మంది పార్టీ ఫిరాయించిన తర్వాత 28 మంది ఎమ్మెల్యేల బలం ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. సో 28 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలను ఒకవేళ కనుక ఎమ్మెల్యేలను కలుపుకుంటే 38 మంది అని లెక్కలేసుకుంటే సో రెండో ఎమ్మెల్సీ సీటు కూడా బీఆర్ఎస్ కు దక్కడానికి అవకాశం ఉన్నదనేది ఒక లెక్క. రెండో ఛాన్స్ ఉన్నదని. కానీ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటు వేయరు. ఇది క్లారిటీ కదా మనకు. ఎందుకు వేయరు ఓటు అని అంటే ఇది ఓటింగ్ పద్ధతి అనేది సరే విప్పు జారీ చేసినా సీక్రెట్గా జరుగుతుంది. సో సీక్రెట్గా ఓటింగ్ జరిగినప్పుడు ఎవరికి ఓటేసిన విషయం తెలిసినప్పటికీ అధికారికంగా చెప్పడానికి వీల్లేదు. సో ఆంధ్రప్రదేశ్లో గతంలో జరిగింది ఇది. చంద్రబాబు నాయుడు ఆ ప్రయోగం చేసేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి 4 ఎమ్మెల్యేలు ఎవరు ఆనం రామనారాయణ రెడ్డి, అదేవిధంగా మేకపాటి
చంద్రశేఖర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, తర్వాత ఆయన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, తర్వాత వీళ్ళందరినీ కలుపుకొని ఆ రోజు తెలుగుదేశం పార్టీ మహిళా లీడర్ ఉన్నటువంటి అభ్యర్థిని టీడీపీ పెట్టి ఆ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీని తెలుగుదేశం పార్టీ గెలిపించుకున్నది. కానీ ఈ ఏదైతే ఆ రోజు తెలుగుదేశం పార్టీకి ఓటేసినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వీళ్ళ ఓటు దీనికి వేసిరని నిరూపించేటువంటి అధికారం దాన్ని కోర్టులో పంపించేటువంటి లెక్కలు ఉండవు, ఎన్నికల కమిషన్ దగ్గర ఉండవు. కాబట్టి సో ఫిరాయింపుల అంశానికి దీనికి సంబంధం ఉండకపోవచ్చు అనేది నాకున్నటువంటి అవగాహన ఒకటి. రెండో విషయం నేను ఏమంటున్నా అంటే, ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు ఈ మధ్య కాలంలో కొంత ప్రభుత్వం పైన పార్టీ పైన అసంతృప్తి ఉన్నారు అనేటువంటి ఒక ప్రచారం జరుగుతూ ఉన్నది. ఈ అసంతృప్త ఎమ్మెల్యేలు కనుక 8-10 మంది ఒకవేళ కనుక బీఆర్ఎస్ టచ్ లోకి వెళ్ళో లేకపోతే బీఆర్ఎస్ కు పరోక్షంగానో ప్రత్యక్షంగానో మద్దతు ఇచ్చేటువంటి అవకాశం కనుక ఉన్నట్టయితే అప్పుడు బీఆర్ఎస్ రెండవ అభ్యర్థి నిలబెట్టడానికి అవకాశం ఉంటుంది. సో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల యొక్క ఎమ్మెల్యేలు నిజంగా ప్రభుత్వం పైన సంతృప్తి ఉంటే ఇబ్బంది లేదు, కానీ ప్రభుత్వం పైన అసంతృప్తి ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కనుక సహకరిస్తారని కనుక ఒకవేళ ఆ రకమైనటువంటి ప్రామిస్ కనుక బీఆర్ఎస్ పార్టీకి వస్తే రెండో అభ్యర్థిని నిలబెట్టే అవకాశం ఉంటుంది. ఇక దీంతో పాటు ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా కొంతమంది మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ అధిష్టానంతో టచ్లోకి వెళ్ళారన్నటువంటి ఒక ప్రచారం జరుగుతూ ఉంది. సో ఇది కనుక నిజమైతే రెండో ఆల్రెడీ టచ్లో ఉన్నాడంట అనేది ఇది నిజమైతే కొంత ఛాన్సెస్ ఉండేటువంటి అవకాశం ఉంది. సో అదర్వైజ్ ఛాన్సెస్ లేవు. సరే ఇప్పటికి ఉన్నటువంటి లెక్క ప్రకారం అయితే క్లియర్ 4 సీట్లు కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా 1 సీటు బీఆర్ఎస్ పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఈ 4 సీట్లకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కూడా ఆల్మోస్ట్ ఆల్ కాంగ్రెస్ పార్టీలో డిసైడ్ అయిపోయి ఉన్నాయి. సో ఒకటి వేం నరేందర్ రెడ్డి కోసం, అదేవిధంగా రెండవది అద్దంకి దయాకర్ కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగా ఢిల్లీ అధిష్టానం పైన ఒత్తిడి తీసుకొస్తున్నట్టుగా సమాచారం అంతా ఉన్నది. మరొక 2 సీట్ల విషయంలోనే పేచి కొనసాగుతున్నది. ఈ రెండిట్లలో ఒకటి మహిళకి ఇవ్వాలి, అదేవిధంగా ఒకటి బీసీకి ఇవ్వాలనేటువంటి ఒక నిర్ణయం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. సరే మరి బీసీకి ఇస్తారా లేకపోతే మహిళకి ఇస్తారా, బీసీకి ఇచ్చే బీసీ మహిళ అని అంటారా లేకపోతే ఇంకో మహిళ అంటారా, లేకపోతే అది కూడా మాకే కావాలని చెప్పేసి అని వేం నరేందర్ రెడ్డితో పాటు రెండవ ఎమ్మెల్సీ సీటు కూడా తమ సామాజిక వర్గానికి ఇవ్వాలని చెప్పేసి అని మరికొంతమంది రెడ్లు సామా రామ్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేసినట్టుగా సమాచారం అంతా ఉన్నది. సరే ఏది ఏమైనప్పటికీ 2 సీట్లు, ఒకటి వేం నరేందర్ రెడ్డి, ఒకటి అద్దంకి దయాకర్కి డిసైడ్ చేశారు. సో మరొక 2 సీట్ల విషయంలోనే క్లారిటీ రావాలి. సో దీని మీద ఎక్కువ చర్చ చేయడం, ఎక్కువ డిస్కషన్ చేయడం కూడా అనవసరం. ఎవరైనా ఏం పోయినా ఏం చేసినా పెద్దగా కొనగూరది ఏం లేదు, పెద్దగా ప్రజలకు వచ్చేటువంటి అది ఏం లేదు. వేలానికి 400 ఎకరాలు అంతర్జాతీయ ప్రమాణాలతో మౌలిక వసతులు. ఇక కంచె గచ్చిబౌలిలో లేఅవుట్ అంట 5 విడతల్లో వేలం, 30,000 కోట్ల రూపాయల ఆదాయమే లక్ష్యం. ఇక కన్సల్టెంట్ల నుంచి ప్రతిపాదనలు కోరుతూ టీజీఐఎస్సి ప్రకటన విడుదల చేసిందంట. 7న ఫ్రీ బిడ్ సమావేశం. ఈ నెల 15 వరకు బిడ్ దాఖలకు గడువు ఇస్తున్నారు. ఇది 400 ఎకరాలు మళ్ళీ ఇది ఎత్తుకొని పోతా ఉన్నారు. బాబా ఇదివరకేమో అక్కడ వీళ్ళు ఏం చేసిండ్రు, కోకాపేట బీకాపేట అంతా మొత్తం వీళ్ళు కథం చేసి పడేసి అన్న. గవర్నమెంట్ ఇవ్వచ్చినా కూడా ప్రతిపక్షంలో ఉంటే ఇప్పుడు దీని తప్పు అని టీఆర్ఎస్ అంటది. అది కనుక మళ్ళీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ గదే పనిచేస్తారు. సో ప్రభుత్వ భూములను నమ్ముకోవడం, ఆ రోజు అమ్మడం మాత్రం దారుణం. అంటే నిజాం రాజు తెలంగాణకు హైదరాబాద్ రాష్ట్రానికి ఇచ్చినటువంటి గొప్ప వరం ఏంటంటే కొన్ని 100,000 ఎకరాల భూములు, లక్షల ఎకరాల భూములు తెలంగాణకి ఇచ్చిపోయిండు. సో ఆ భూములను నమ్ముకొని బతుకుతున్న వాళ్ళు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీలు, ఆ గతంలో పరిపాలించిన వాళ్ళందరూ కూడా సో రాజకీయ పార్టీలకు, ప్రభుత్వాలకు నిజాం భూముల దిక్కైపోయి నిజాం భూముల మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. సరే ప్రభుత్వ ఆస్తుల అమ్మకాన్ని ఎవ్వరు చేసినా అది శుద్ధ తప్పు. తప్పది. సో ఆదాయాన్ని సృష్టించాలి, సో ప్రజలకు సంక్షేమ పథకాలు చేయాలి. కానీ ఇట్లా భూములను నమ్ముకుంటూ పోతే, ఆస్తులు నమ్ముకుంటూ పోతే ఇక భవిష్యత్ తరాలకు మిగిలేదే ఉంటుంది. కాదు, భవిష్యత్తులో ఏమైనా ఒక నిర్మాణాలు చేయాలనుకున్నా, లేకపోతే ఏమైనా పార్కులో లేకపోతే బీర్కులో ఏది చేయాలనుకున్నా, కానీ ఇల్లు కట్టాలనుకున్నా, ఏది చేయాలనుకున్నా ప్రభుత్వ భూమి అవసరం ఉంటుంది కదా. ఈ భూమిలో నమ్ముకున్నాక ఏం చేస్తారు? ప్రముఖ గాయని కల్పన ఆత్మహత్యాయత్నం. ఇక నిద్రమాత్రలు మిగి అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. 2 రోజులుగా తలుపులు తెరవకపోవడంతో భర్తకు సమాచారం ఇచ్చిన సెక్యూరిటీ. ఆయన ఫోన్తో రంగంలోకి పోలీసులు వచ్చిండ్రు. ఇక ఆసుపత్రికి తరలింపు, వెంటిలేషన్పై చికిత్స అందిస్తున్నట. ఇక అరవకుండా మత్తు మంది ఇచ్చి కొట్టి గొంతు నులిపి శిరీషను ఆమె భర్త ఆడపడిచి హత్య చేసినట్టు పోలీసుల ప్రాథమిక నిర్ధారణ. ప్రేమించినట్లు నటించి శిరీషను 3వ పెళ్లి చేసుకున్న వినయ్ మొదటి భార్యను కూడా ఇలాగే చెప్పినట్లు విచారణ వెళ్ళి వేధింపులతో పారిపోయిన 2వ భార్య అంటూ పాపం దుర్మార్గం అది. వాళ్ళ దుర్మార్గుని పాపం లేదు. సుంకాల యుద్ధం, అమెరికా ఉత్పత్తులపై చైనా, కెనడా ప్రతీకార పన్నులు, ట్రంప్ను తగిన సమాధానం చెప్పి తీరుతామని ట్రూడో అంటే సుంకాల వ్యవహారం ఒక రకంగా యుద్ధమేనని వారెన్ బఫెట్ అన్నాడు. ఉక్రెయిన్కు సైనిక స్థాయం నిలిపివేసిరట. అమెరికా నిర్ణయం తక్షణమే అమల్లోకి, రష్యాతో చర్చలు సిద్ధపడితేనే నిర్ణయం వెనక్కి, అది కూడా ట్రంప్ నిర్ధారించిన తర్వాతే అంటూ వైట్ హౌస్ ఒక ప్రకటన రిలీజ్ చేసింది. ట్రంప్ నేతృత్వంలో నడుస్తాం, ఖనిజాల ఒప్పందానికి సిద్ధం అంటూ
తొలుత గగనతలంలో శాంతి ఎక్స్లో జెలెన్స్కీ ప్రకటించిందట. సో ఇదంతా కూడా అమెరికా అదేవిధంగా ఉక్రెయిన్ రష్యా మధ్య జరుగుతున్న వ్యవహారం. అనుమానం వస్తే చాలు ఆన్లైన్ అంతా జల్లెడబడతారట. ఐటీ అధికారులకు విస్తృత అధికారాలు ఇస్తున్నారు. సోషల్, తర్వాత ట్రేడింగ్, ఇన్వెస్ట్మెంట్, తర్వాత ఈమెయిల్ ఏ ఖాతాలైనా తనిఖీ చేసేందుకు పవర్ ఇస్తున్నారు. ఇక కొత్త ఐటీ బిల్లులో ఈ మేరకు నిబంధనలు పార్లమెంటు ఆమోదిస్తే వచ్చే ఏడాది అమలు చేస్తారట. సో అమలు చేస్తా ఉన్నారు. ఇవి రెండు రకాలు ఉంటుంది. ఒకటేమో నిజంగా మంచిగా జరుగుతుందని ఒక రకంగా అనుకుంటే, ఇంకొకటి ఏంటంటే వాళ్ళ మెయిల్ బిల్ అన్ని మొత్తం ఎవరి అన్నీ చెక్ చేయొచ్చు అంటే ఉల్టా అవుతుంది లెక్క. ఎగ్జాక్ట్లీ. సో ఇవి ఆంధ్రజ్యోతిలో ఉన్న వార్తలు అయితే అత్యంత లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.